థియేటర్స్ బంద్ చేస్తారేమో అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ మనలో మనమాట బంద్ చేయకపోయినా అసలు థియేటర్స్ లో జనం ఉన్నారా? కొన్ని వారాలుగా అప్రకటిత బంద్ నడుస్తుంది ఇక్కడ. మే 1న హిట్ 3తో ఓ వారం రోజులు ఆడియన్స్ వచ్చారు. ఆ తర్వాత సింగిల్ పర్లేదనిపించింది. అంతే. ఆ తర్వాత మళ్లీ థియేటర్స్ వైపు ఆడియన్స్ వస్తే ఒట్టు. భైరవం కూడా అంచనాలు అందుకోలేదు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుందనుకున్న భైరవం సైతం చేతులెత్తేయడంతో థియేటర్స్ మళ్లీ ఖాళీ అయ్యాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పెంచడానికి ఏం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. మొన్న జూన్ 5న విడుదలైన కమల్ హాసన్ తగ్ లైఫ్ మొదటి రోజే ఆడియన్స్ లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ వారం వస్తుందని ఆశపడ్డ వీరమల్లు రావట్లేదు. దాంతో మళ్లీ అనఫిషియల్ బంద్ కంటిన్యూ అవుతుంది. థియేటర్స్ కు మళ్లీ ప్రేక్షకులు రావాలన్నా, ఇండస్ట్రీకి కాస్తో కూస్తో భరోసా ఇవ్వాలన్నా ఇప్పుడున్న ఒకే ఒక్క ఆశ కుబేరా. జూన్ 20న రానుంది ఈ చిత్రం. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు ఎగ్జిబిటర్లు. కుబేరా గాని బాగా ఆడితే కొద్దో గొప్ప మళ్లీ ఆశలు చిగురుస్తాయి. కుబేరా ఆడితే ఆ ప్రభావం రాబోయే సినిమాలపై కూడా ఉంటుంది. జూన్ 27కు కన్నప్పతో వస్తున్నారు మంచు విష్ణు. ఆ పై వారం జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై క్రేజ్ బాగానే ఉంది. అలాగే జూలై 11కి అనుష్క శెట్టి ఘాటి రానుంది. ఇవన్నీ క్లిక్ అయితేనే ఆ అప్రకటిత బంద్కు ముగింపు పడుతుంది. లేదంటే అదే కంటిన్యూ అవుతుంది.